గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అర్చన క్రియేషన్. ఇంకా పొద్దున్నే అయితే లేచానండి. నైటే బోండా గుళ్ళు నానబెట్టేసుకొని పిండి పట్టేసి అయితే పెట్టుకున్నాను. అయితే బాగా పొంగింది. ఇంకా బోండాకి వేద్దామని టిఫిన్. ఇంకా దాంట్లోకి ఆనియన్స్ అని మిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా నేను పొద్దున్నే అయితే లేచానండి. 5-6 అవుతుంది. ఇంకా మా హస్బెండ్ కూడా లేచాడు. ఇంకా పదుకోండి, మా పాప అయితే పడుకుంది. సర్లే అని చెప్పేసి లైట్ పెట్టేసి ఫ్యాన్ కట్టేసి చిన్నగా తలుపులు అయితే వేసాను. మళ్ళీ మనం సౌండ్కి లెగ్సిద్దామని చెప్పేసి ఇంకా తలుపులు అయితే వేసేసి ఇటు వచ్చేసి మా హస్బెండ్ కొంచెం ఆనియన్స్ మిర్చి కట్ చేసి కలపవా పిండి అంటే మా హస్బెండ్ బాగా కలుపుతారు. ఏంటి అన్ని వీడియోలో మీ హస్బెండ్ వంట చేస్తున్నారు అనుకోవద్దు. తను చేసేటప్పుడే నేను క్లిప్స్ తీస్తున్నాను. నేను చేసేటప్పుడు తను ఏదైనా వర్క్లో ఉండటం వల్ల బిజీగా ఉండటం వల్ల క్లిప్స్ తీయలేకపోతున్నారు. అందుకని ఇంకా తను కలిపేటప్పుడు ఏదన్నా చేసేటప్పుడు మట్టుకు నేను తీయటం వల్ల మొత్తం ఓవరాల్ వంట తానే చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కామెంట్ అయితే చేయొద్దు మొత్తం వంటలు చేస్తున్నారని. ఓన్లీ పిండి అయితే కలిపారు. ఇంకా తర్వాత నేనే వేసి తీసాను. ఇదిగోండి, మన నైట్ గుళ్ళు పట్టుకొని పిండి పట్టి నేనైతే బేకింగ్ సోడా అయితే వేయలేదు. బేకింగ్ సోడా వేయకుండానే ఫ్లఫీగా అయితే వచ్చింది. బాగా పిండి కలుపుతుంటేనే అర్థమైపోతుంది. ఆ స్ట్రక్చర్లో వస్తే మట్టుకి బోండాలు అయితే బాగా మెత్తగా కరకరలు ఆడుతూ ఉంటాయి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, ఇలాగా బాగుంటాయి. నేనైతే ఇలాగే చేస్తాను. ఇంకా తర్వాత ఇవి ముందు గ్యాస్ పొయ్యి మీద ఆయిల్ అయితే పెట్టేసే ఉంచాము. కొంచెం హీట్ అయ్యిద్ది కదా ఈ లోపు అని చెప్పేసి ఇంకా హీట్ అవ్వగానే కలిపేసాం కదా ఆనియన్స్ అని మిర్చి వేసి అవి అయితే ఇంకా బోండాలు అయితే వేస్తున్నాము. ఆయిల్ అయితే బాగా మంచి కాగింది. ఇంకా వేస్తూ చూడండి ఎంత రౌండ్గా వస్తున్నాయో, అచ్చం హోటల్ స్టైల్లో ఉన్నట్టే. ఇంకా ఎవరు కలిపారు? మా హస్బెండే. మామూలుగా ఉంటుంది ఇక కలిపితే. జోక్ చెప్పానండి, కానీ ట్రై చేయండి మీరు కూడా. చాలా బాగా వచ్చినాయి. కొంచెం తెల్లగా ఉన్నాయిలే కానీ బాగున్నాయి. అదొకటి. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అదొక్కటే రిక్వెస్ట్ నా తరపు నుంచి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ తెలుగు అమ్మాయి అందరిలో మీ ఆంధ్ర అమ్మాయిని నేను. నా గురించి డీటెయిల్స్ మీకు కావాలంటే కామెంట్ చేయండి. అది కూడా ఫుల్ వీడియో తీసి అయితే పెడతాను నేను. ఏంటి నా నెగిటివ్ ప్లేస్ ఏంటి, మా హస్బెండ్ ఎక్కడ, మాది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఏంటని ఫుల్ వీడియోస్ అయితే మీకు కావాలంటే కామెంట్ చేయండి. అన్నీ ఒక వ్లాగ్లో అయితే తీసి పెడతాను నేను. ఇంకా తర్వాత పాప లేపించి బ్రష్ చేపిస్తే ఇంకా నలుగురం కూర్చొని అయితే టిఫిన్ చేసాము. ఇంకా తర్వాత మా హస్బెండ్ మా పాపని స్నానం చేసి రెడీ చేసేలోపు ఇక క్యారేజ్ అయితే పాపకు కడదామని చెప్పేసి ఇంకా టమాటో రైస్ అయితే చేస్తున్నాను. పిల్లలకు కదండి, ఎక్కువ స్పైసీగా అయితే ఏం చేయను. నార్మల్గా పుదీనాకు, ఆనియన్స్, కరివేపాకు, మిర్చి వేయట్లేదు. అంటే కారం వేస్తాం కదా, అందుకనే మిర్చి అయితే వేయట్లేదు. అదే కారమే సరిపోతుంది. ఇంకా టమాటాలు వేసేసాక పసుపు కొంచెం, తర్వాత ఉప్పు సరిపడా ఉప్పు వేసేసి మొత్తం కలిపేసి కొంచెం మగ్గాక రైస్ స్ట్రక్చర్ వచ్చేసాక రైస్ అయితే వేసుకొని కలపాలి. నేనైతే కొంచెం క్వాంటిటీలోనే వేసాను, ఎందుకంటే పాపకు ఒక్కదానికే కదా. ఇంకా మేము కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది. ఏంటంటే మా నాయనమ్మకి ఆపరేషన్ అయితే చేశారంట, కంటి ఆపరేషను. అంటే 20 days అవుతుందంట చేసి కూడా. అయితే మాకైతే తెలియదు, ఇంకా చెప్పలేదు. సరే నైట్ కాల్ చేసి ఇలా చేశారమ్మా అని చెప్పింది. సర్లే వెళ్ళి పలకరించి వద్దాము అని చెప్పేసి, అలాగే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా చాలా డేస్ అవుతుంది వెళ్ళి అని చెప్పేసి వెళ్దామని చెప్పేసి పాపకు ఒక్కదానికే ఇంకా టమాటో రైస్ అయితే చేసి క్యారేజ్ అయితే కట్టేసి ఉంచాను. ఇలా అయితే బాగుంటుంది, పిల్లలకు కూడా నచ్చిద్ది. ఈ టైప్లో చేస్తే మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే. మరి పిల్లలకు కదా స్పైసీగా ఉంటే తినలేరు, అందుకని మిర్చి వేయకుండా ఓన్లీ లైట్గా కారం వేసేసి మసాలాలు కూడా ఏం వేయలేదు నేను అసలుకి. అది ఆ టేస్టే బాగుంటుంది మసాలాలు వేయకుండా. ఇంకా తర్వాత పాపని ఇంకోండి రెడీ చేసేసి మా హస్బెండ్ స్కూల్కి అయితే దింపడానికి అయితే తీసుకువెళ్తున్నారు. అసలు ఎంత బుద్ధిమంతురాల్లో బాగా చెప్తుందండి, కానీ దీనికి ముందు మేము పడే కష్టాలు మామూలుగా ఉండవు. స్నానం చేసేటప్పుడు, బట్టలు వేసేటప్పుడు ఒకటే ఏడుస్తూ ఉంటుంది. కానీ స్కూల్కి వెళ్ళాలని మాత్రం మారం ఏం చేయదులేండి. ఓన్లీ స్నానం చేయడానికి, బట్టలు వేసుకోవడానికి, యూనిఫామ్ వద్దు సివిల్ డ్రెస్ వేసుకుంటానని మారం చేస్తుంది.
ఇంకా అలా పాప అయితే స్కూల్కి పంపించేశాక ఇంకా మా బుడ్డోడు కూడా లేచాడు కదా, వాడికి టిఫిన్ పెట్టేసి బొమ్మలు అయితే పెట్టాను. అయితే ఇంకా నేను బట్టలు ఉతికి వచ్చేలోపు ఇగోండి ఇలా పడుకొని అయితే ఏడుస్తూ ఉన్నాడు, ఎత్తుకో మమ్మీ అని. అసలు ఇక నన్ను ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నన్ను అయితే ఏ పని అయితే చేసుకొని ఇవ్వడం. ఇంకా తర్వాత ఇంకా వాడికైతే స్నానం చేయించేసాక ఇంకా స్నానం చేశాక రానని ఇంకా అలాగే కూర్చుంటాడంట టబ్బులో. రానంటే క్యూట్గా ఉంది కదా అని వీడియో అయితే తీశాను. ఆడుతూ ఉన్నాడు టబ్లో. జలుబు చేసిద్ది రా అని పిలిచినా కూడా రానని మారం చేసి అలాగే కూర్చున్నాడు. ఇంకా ఎలాగోలా అయితే నేనైతే తీసుకొని వచ్చేసాను. అమ్మో, వాళ్ళకి ఎలా ఉంటుందేమో కానీ వాళ్ళు ఆడినంతసేపు అయితే మనకి తర్వాత టాస్కే జలుబులు చేయటము, ఏదో ఒకటి నైట్ పూట పడుకోకుండా ఉండటం, చాలా ఇబ్బంది అయితే పెడతారు. ఇంకా ఎలాగోలా తీసుకొచ్చేసి ఫ్రెష్ చేపించి బట్టలు అయితే వేసేసాను. ఇంకా బయలుదేరాము. అంటే మాకు కొంచెం దూరంలో అండి. మేము తెలుసు కదా మీకు, మేము నందిగాలం ఉంటామని. కంచించాల్లోనే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉందంట మా నాయనమ్మ. అంటే ఫోన్ చేసింది కదా, ఇంకా అసలే మా హస్బెండ్కి లీవ్ కూడా దొరకదు. సర్లే ఖాళీగా ఉన్నాడు కదా అని వెళ్ళి వచ్చేసాము. ఇవ్వండి వచ్చేసాము, కూర్చొని ఉన్నారు అత్త వాళ్ళ ఇంటికి వచ్చి. ఇంకా నేనైతే ఛాన్స్ అయిపోతుందిలేండి వచ్చి. ఇంకా మా బుడ్డోడు కొత్త ప్లేస్ అనేసరికి ఇక అసలు మీద నుంచి దిగట్లేదు, ఒకటే ఏడుస్తున్నాడు. చాలాసేపు ఏడ్చాడు. అదిగోండి హస్బెండ్ అయితే ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇంకా నేనైతే వీడియో తీస్తున్నా. రూమ్లో అయితే ఇద్దరు అన్నదమ్ములు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను ఇంకా కాసేపు మా నాయనమ్మతో మాట్లాడాను. బాగానే ఉందంట. ఒక కన్నే చేయించుకుందంట ఆపరేషను. ఇవేంటి ముసలాళ్ళకి వస్తాయి కదా సుక్కడాలు అలాంటివి, అవి అంట ఒక కన్ను చేయించుకుంది. 2 కళ్ళు వెంటనే చేయించుకోకూడదని చెప్పారంట. ఇంకా తర్వాత బాగా ఇబ్బంది పెడుతున్నారు, అన్నం తిని వెళ్ళమని చెప్పారు. కానీ ఇంకా బుడ్డోడు సపోర్ట్ చేయట్లా, బాగా ఏడ్చి గుక్కబట్టి ఏడుస్తున్నారు కొత్త ప్లేస్ అని చెప్పేసి. అందుకని ఈసారి వచ్చాక తింటాంలే అని చెప్పేసి వచ్చేసారు. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.